బాంబే హైకోర్టా? నైస్. పెద్ద పెద్ద భవనాలు బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా. తీసుకెళ్తా అన్నా. తర్వాత వెళ్ళి దండం పెట్టి ముంబై మహానగరంలో ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి. అదేదో బాగానే ఉంది, రోడ్డు మధ్యలో ఉంది, కాకపోతే డివైడర్ లాగా. మరి మతాన్ని మనం ఏం చేయలేం కదా. అలాగే ఇక్కడంతా కూడా మంజిల్స్, ఇంకా మన స్టాఫ్ అంతా బాగానే ఉంది. కానీ పాతగా ఉన్నాయి బిల్డింగులకి, పెయింటింగ్ లేదు, ఇది లేదు, మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. బిల్డింగ్లు అయితే హార్మోనియంలో మహానగరం ముంబై కే షహర్ అని బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్స్ పెయింటింగ్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా సలహా. వీ హ్యావ్ టు ఎంజాయ్ ఇన్ ద లివింగ్ సిచ్యువేషన్. ఇది ముంబైలోని కమల్ గార్డెన్, చాలా బ్యూటిగా, కమలా నెహ్రూ గార్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సముద్రం అంచున దీన్ని ఏర్పాటు చేశారు. వెరీ లవ్లీ అండ్ నేచర్ లొకేషన్ వీ కెన్ కాల్. నేను మిత్రుడు ఇక్బాల్ గారు, రైల్వే ఎంప్లాయీ, అందరం కలిసి వచ్చాము. హ్యాపీగా ఉంది. ఇదేమో షెల్టర్, వర్షం వచ్చినా ఏదైనా వచ్చినా కూర్చోడానికి చక్కగా ఉంది వాతావరణం. ఈరోజు క్లౌడీగా ఉంది ముంబై అంతా. నిన్నంతా హెవీ ఫోర్కాస్ట్ రెయిన్స్. ఇది సాంచి స్తూపం, అది చక్కగా ఉంది, దగ్గరగా చూద్దాం. దిస్ ఈజ్ కాల్డ్ సాంచి స్తూప, ప్రొవైడెడ్ ఇన్ ద పార్క్. Round way we have very good greenery, and she is my missus. She is not coming forward for photos. She is very shy woman. Indirectly I could take the snap. Nature beauty, we can say. అందమైన లొకేషన్స్. ఈ సిట్టింగ్ బెంచెస్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ ద షెల్టర్. ఎండకైనా వానకైనా చక్కగా ఈ బెంచీలు పనికి వస్తాయి. కూర్చొని దీని మీద కూడా కూర్చొని ఫొటోస్ దిగొచ్చు. మేము దిగాం కూడా, అవి పర్సనల్గా పెట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగుంది. దీని దగ్గరలో ఇది సముద్రం పక్కనే ఏర్పాటు చేశారు. మనం కొంచెం సముద్రాన్ని కూడా చూస్తే ఎంత బాగుందో మనకు అర్థమైపోతుంది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇట్స్ గివ్ వెరీ గుడ్ ప్లెషర్. ఇదేనండి అరేబియన్ సీ. ఈ సముద్రం అవుట్స్కట్లో అలాంగ్ సైడ్ ఈ పార్క్ ఏర్పాటు చేయబడింది. అది అక్కడ దూరంగా చిన్న బీచ్ లాంటిది కూడా కనిపిస్తుంది చూడండి. ముంబై నగరం. ఈ క్లౌడీ వాతావరణం వల్ల బిల్డింగ్స్ ఆర్ కవర్డ్ విత్ ఫాగ్ అండ్ మిస్ట్. ఈ పాత్వే చూడటానికి ఇది ఉంటుంది.
వెరీ నైస్ అట్మాస్ఫియర్. ఒకసారి ఇటు తిరగండి. इसको कहता है फिरोज शाह मेहता गार्डन. ఫిరోజ్ షా మెహతా గార్డెన్లోకి వచ్చాం. ఇది సీ వ్యూ పాయింట్ యొక్క ఎంట్రీ. ఈయన ఇక్బాల్ మా స్టాఫ్. చక్కగా జాంకాయలు అమ్ముతారండి, తినడానికి హ్యాపీగా ఉన్నాయి. గేట్ నెంబర్ 2 ఇది, దీని ఎంట్రన్స్. ఇప్పుడు మనం చూసాం గార్డెన్లోకి వెళ్దాం. లెట్ us గో. వాట్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. మీకు ఇప్పుడు గార్డెన్ చూపిస్తారు చూడండి. ఇదంతా ఫ్రంట్ వ్యూ గార్డెన్. మీకు క్లారిటీగా రియర్ వ్యూలో చూపిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. రియర్ వ్యూ గార్డెన్. ఇది పబ్లిక్ వ్యూ పాత్వే గార్డెన్. గార్డెన్ వెనక మంచి హార్మోనియంలు ఉన్నాయండి, ముంబై హార్మోనియంలు. హ్యాపీగా డాగ్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ మేడం ఎవరు చేజిచ్చాడు తీసుకో ఉంటుంది. నేను తీస్తుంది గార్డెన్. చూడండి, పెద్ద పెద్ద హార్మోనియంలు, బిల్డింగ్స్. హ్యాపీగా థ్యాంక్ యూ. మంచి మొక్కలు, గ్రీన్ గార్డెన్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవర్స్. all are beautiful images, beautiful scenery. మనిషి జీవితంలో ఎంజాయ్ చేయటానికి ఈ గ్రీనరీ, వాతావరణము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలండి. మనిషి సుఖంగా హ్యాపీగా బ్రతకగలుగుతాడు. వీ కెన్ ఫర్గెట్ ఆల్ ద వరీస్, ఆల్ ద ప్రాబ్లమ్స్ when we see and enjoy the nature. That is called nature beauty. This is one place from where we can see viewpoint. అరేబియన్ సీ మొత్తం కూడా కనపడే వ్యూ పాయింట్ ఇది. మెట్ల నుంచి పైకి ఎక్కిన తర్వాత చక్కగా సీ అంతా కనపడుతుంది. ఈ గార్డెన్ రోడ్డుకి అవతల వైపు గార్డెన్ ఉంది, రోడ్డుకి అవతల వైపు ఇది ఉంది. విజిటర్స్, నెంబర్ ఆఫ్ పీపుల్, కార్లు వేసుకొని వస్తూ ఉంటారు, చూస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. లవ్లీ అట్మాస్ఫియర్. ఇది వ్యూ పాయింట్ ఎంట్రీ. ఇది అక్కడి నుంచి కొంచెం పైకి ఎక్కితే మనకు చక్కగా సముద్రం కనిపిస్తుంది. వన్ కెన్ ఎంజాయ్ లవ్లీ అరేబియన్ సీ. ఈ పక్క నుంచి వస్తే మొత్తం ముంబై యొక్క హార్మోనియమ్స్ చక్కగా కనబడుతూ ఉంటాయి. ఇది ఈ వ్యూ పాయింట్లో ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ నుంచి ఆ మెట్ల ద్వారా పైకి వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రీ వాళ్ళు ఉంటారండి, గార్డింగ్. ఇదే ఫస్ట్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్ నుంచి వ్యూ చూస్తే మనకి సముద్రం బ్రహ్మాండంగా కనిపిస్తుంది. దీన్ని చూడటానికి బైనాక్యులర్స్ లాంటివి కూడా ఉన్నాయి. దీనిలో నుంచి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేను ఎక్కి ట్రై చేస్తుంది చూడండి, చూడటానికి వీలు చూపిస్తుంది. అటు చూడండి మేడం.
అతను గైడ్ చేసి వెళ్తున్నాడు. వాళ్ళకి పూర్తిగా కనిపిస్తుంది అతనికి, తనివి తీరా చూస్తున్నాడు. మేము కూడా అదే పరిస్థితిలో ఉంది. ఇక చూడాల్సిందల్లా నేనే చూస్తాను. నేను కూడా ఒక నిమిషం. ఇది అరేబియన్ సీ బ్యాక్ సైడ్ నుంచి, ఇటు పార్క్ సైడ్ నుంచి చూసేదండి. దీని పేరు ప్రమోద్ నవల్కర్ వ్యూయింగ్ గ్యాలరీ. ఇది ఈ పక్కన ఇదిగోండి ఆ బిల్డింగ్ ఉంది. గ్యాలరీ ఎక్కడానికి ఈ బిల్డింగ్ ఎక్కితే చక్కగా గ్యాలరీ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఇప్పుడు మేము చూసి వస్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంది. డిస్టెంట్ వ్యూయింగ్ కెమెరాస్ ఉన్నాయి. దాని నుంచి చూస్తే చక్కగా డిస్టెంట్ వ్యూయింగ్, సముద్రము, ఆ మహా బిల్డింగులు, సీషోరు దగ్గర యాక్టివిటీస్ చాలా దగ్గరగా కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే హ్యాపీగా ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. ముంబై ఒకసారి రావచ్చు చక్కగా.